మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ. ప్రజా కార్యక్రమానికి స్వాగతం. హైదరాబాద్ నుండి ప్రైవేటు ఉద్యోగి రమణమూర్తి గారు, వయస్సు 45 సంవత్సరాలు. గురువుగారికి నమస్కారం. వాల్మీకి రామాయణం ప్రకారం నిజంగా రాముడు నిండు చూలాలైన సీతాదేవిని అడవిలో వదిలిపెట్టమని చెప్పాడా? రాముడు సకల సద్గుణాలు కలిగినవాడు కదా, ఇది ప్రామాణికమా కాదా చెప్పగలరు? అవసరమైన ప్రశ్న. చాలా మందిలో ఈ సందేహం ఉంది. సీతాపరిత్యాగం అనే ఘట్టం వాల్మీకి రామాయణంలో ఎక్కడుంది? ఉత్తరాఖండలో ఉంది. మొత్తం ఉత్తరాఖండ్ అంతా కల్పితమని 90% పండితులు అంగీకరించారు. 10 మందిని మనం పట్టించుకోకలేదు. 90% పక్కా ఆధారాలు. ఆ స్ఫూర్తిగా పులేల శ్రీరామచంద్రుడు గారు, మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు, మొత్తం ప్రాచీన పండితులు, నవీన పండితులు అందరూ, బేతవోలు రామబ్రహ్మం గారు శుభ్రంగా రామాయణం మీద వ్యాఖ్యానాలు రాసిన వాళ్ళు, అనువాదాలు చేసిన వాళ్ళు, కావ్యాలు శుద్ధ కల్పితం అన్నారు. ఈ శంభుక వధ కూడా అక్కడదే పనికిమాలిన ఘట్టాలన్నీ అందులోనే ఉన్నాయి. అందులో సీతాపరిత్యాగం, శంభుక వధ, మఠము, కుక్క కథ. కుక్కని ఎవడో కొట్టేట, ఆ కుక్కనేమో మఠాధిపతి అవుతాయి. మఠాధిపతులు అంత లోకుగా ఉన్నారా? ఏమిటది? ఇవన్నీ అందులోనే పుట్టాయి. దానికి బలమైన కారణాలు ఆయన పుల్లేల శ్రీరామచంద్రుడు గారు ఆయన రాసినటువంటి వ్యాఖ్యానంలో యుద్ధకాండ అనంతరం ఆయన వంశ గ్రంథకర్త పరిచయాలన్నీ రాస్తూ ఆయన 12 కారణాలు చెప్పాడు. ఆ బలంతో నేను వెతికితే ఇంకో 8 కారణాలు దొరికాయి. మొత్తం 20 ఉన్నాయి పక్క. కానీ ఇప్పుడు సమయాభావం. ఒక 7-8 చెబుతాను, ముఖ్యమైనవి, ఎవ్వరూ కాదనలేనివి. ఒకటి, ఏ గ్రంథానికైనా ఫలశ్రుతి రాశారు అంటే అర్థం ఏంటి? అంతే కదా. విష్ణు సహస్రంలో ఫలశ్రుతి ఎక్కడ ఉంటుంది? చివరిలో. తర్వాత మళ్ళీ విష్ణు సహస్రం కొనసాగబడదు కదా. యుద్ధకాండ తర్వాత ఫలశ్రుతి ఉందో చదువుకోమన్నాడు వాల్మీకి రామాయణంలో. ఎందుకు రాశారు? ఉత్తరాఖండ తర్వాత ఫలశ్రుతి లేదు. ఫలశ్రుతి ఎందుకు ఉంది అక్కడ? అందులో రామాయణంలో భాగంగా, ఎక్స్ట్రా కాదు అది. ఫలశ్రుతి యుద్ధకాండలో చివరి సర్గలో భాగం. ఫలశ్రుతి అయిపోయాక ఇంకా మళ్ళీ ఉత్తరాఖండ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరో తాటాకులు కట్టేశారు. ఎందుకంటే దాని కథలు వేరు, కరుణ, కమనయం, రకరకాల ప్రపంచంలో గుర్తుంటే కట్టారు. సంస్కృతంలో కూడా ఉంటే వాల్మీకి పేరెట్టేశారు. రెండో కారణం, ఉత్తరాఖండ ఎలా మొదలైంది? అగస్త్యుడు వచ్చాడు, వానరులు కూడా వచ్చారు. వాళ్ళందరూ కూర్చొని రాముణ్ణి రావణవధ గురించి కీర్తించడానికి వచ్చారట. ఇదివరకు ఏం చేశారు? యుద్ధకాండ తర్వాత, యుద్ధం జరిగిన తర్వాత ఇక్కడ ఉన్నారు వాళ్ళు. మర్నాడే, 2 రోజులు కాదు ఉన్నారు, మర్నాడేం విడిపోలేదు. ఇక్కడ పట్టాభిషేకం అంటే 10 రోజులు జరగదేంటి? ఉన్నారు, కీర్తించేది ఏదో. మళ్ళీ కీర్తించడం కోసం పరిగెట్టుకుని రావడం ఏంటి? వాళ్ళ రాజ్యానికి వాళ్ళు వెళ్ళిపోయిన వానరులు వెంటనే హనుమంతుడు వెళ్ళిపోయి సుగ్రీవుడి దగ్గర మంత్రిగా ఉన్నాడు. మళ్ళీ ఎంతమంది సైన్యం మళ్ళీ ఇక్కడికి రావడం ఏంటి? ఇది కల్పన. రెండోది, అన్నిటికంటే గొప్ప కల్పన, అగస్త్యుడు వచ్చాడన్నారు. అగస్త్యుడు వస్తే ఏం జరగాలరా? వింధ్యపర్వత గర్వభంగం మీద మాట్లాడావు కదా. అగస్త్యుడు దక్షిణాది ప్రాంతాల నుంచి ఉత్తరాదికి వచ్చి అయోధ్యకు వచ్చాడు కదా. వింధ్యపర్వతం పైకి లేవాలి కదా, మరి ఇప్పటికీ లేవలేదుగా. ఏం మాట్లాడతారు? ఇది అద్భుతమైన ప్రమాణం. ఈ పురాణాలు చూసుకుంటే సరిపోయింది కదా. వింధ్యపర్వతం లేవలేదు కదా, పైకి లేస్తే లేవాలి కదా. మరి అగస్త్యుడు యువతలకు వచ్చి అప్పటి నుంచి పాపం వింధ్యపర్వతం ఏదేని ఒక జటి, ఒక తపస్వి వచ్చును అని చూస్తున్నాడు కదా. చెప్పావు కదా నువ్వు కూడా దాని ప్రవచనం. మరి వచ్చుంటే అగస్త్యుడు రాగానే వింధ్యపర్వతం డామని పైకి లేవాలి కదా. ఎంతవరకు లేవాలా? అంచేది అగస్త్యుడు రాలేదు. దక్షిణాదిలోనే అగస్త్యుడి జీవితం పరిసమాప్తం అయిపోయింది. మహానుభావుడు పరమపదించాడు దానికి. పైగా వాల్మీకి ఆ కావ్యానికి రామాయణం అని పేరెట్టాడు. పౌలస్త్యవధం అని పేరు పెట్టాడు. రావణ వధతో అంతం అయిపోయింది. కానీ కావ్యానికి ఆయన మొదట్లో బాలకాండలోనే ఉంది, పౌలస్త్యవధమిత్యాహు అంటూ. పౌలస్త్యవధం అంటే పులస్త్య వంశంలో పుట్టిన రావణ బ్రహ్మ సంహారం. దాంతో అయిపోయింది కదా. ఆయన పెట్టిన పేరే అది. ఇంకో కారణం, 5వ కారణం, ఇప్పుడు వానరులు చెప్పాను, ఫలశ్రుతి చెప్పాను, అగస్త్యుడు చెప్పాను, పౌలస్త్యుడు చెప్పాను. 5వ కారణం, భారతంలో రామాయణం ఉంది, వ్యాసభారతం. వ్యాసభారతంలో రామాయణ అరణ్యకాండలో ఉంది. ధర్మరాజుకి ఒక మహర్షి చెబుతాడు. అందులో సరిగ్గా యుద్ధకాండతోనే ఆపేశారు. భారతం వ్యాసుడే చెప్పలేదు. మరి వాల్మీకి రాస్తుంటే, వాల్మీకి రామాయణంలో ఉంటుంటే వ్యాసుడు చెప్పడదాన్ని చెప్పాలి కదా. మరి రామాయణం పూర్తిగా చెప్పాలి కదా, చెప్పలేదు. యుద్ధకాండతో ఆగిపోయింది. పోనీ దాన్ని ఎర్రాప్రగడ అనువాదం చేశాడు 14వ శతాబ్దం. ఆయన అనువాదం చేసిన భారతంలో అరణ్యపర్వం ఆయనే అరణ్యపర్వ శేషం. అందులో రామాయణం ఉంది. 356 పద్యాలు ఎన్నో రామాయణంలో రాశాడు ఆయన. ఉత్తరాఖండతో ఆపేశాడు. ఉత్తరాఖండ ఎర్రాప్రగడ కాలం నాటికి ఉత్తరాఖండ బాగా ప్రచారంలో ఉంది కదా. భవభూతి ఉత్తరాఖండ ఉంది, కంకంటి బాపరాజు గారు తర్వాత వచ్చిన ముందు భవభూతి ఉంది. మరి ఎందుకు రాయలేదు? అది అబద్ధం కాబట్టి రాయలేదు. అంతేకాదు, రామాయణాన్ని తెలుగులో అనువాదం చేసిన ఏ కవి ఉత్తరాఖండ రాయలేదు. పక్కా గోపీనాథ వెంకట కవి, రంగనాథ రామాయణం ఎక్కడ నువ్వు చూసుకో. విశ్వనాథ సత్యనారాయణ గారు ప్రధానంగా జ్ఞానపీఠ బహుమతి పొందిన మహానుభావుడు.
ఎన్ని రామాయణం, భాస్కర్ రామాయణం, ఇవన్నీ యుద్ధకాండతోనే ముగి. వాళ్ళంతా వెలివాళ్ళ, వాళ్ళకి తెలుసు అది కల్పన. భారతంలో లేదు అనువాదం. ఇంకా సీత కథ ఎందుకు అది కాదు, ఉండకూడదు అసలు. అది రాముడు మనస్తత్వానికి వ్యతిరేకం, పూర్తి వ్యతిరేకం. గర్భిణీ స్త్రీని ఎవరో ఆరోపించారన్నంత మాత్రం చేత కనీసం ఆవిడ్ని పిలవకుండా, విచారించకుండా లక్ష్మణుడిని పిలిచి పంపేయి అంటాడా? అంత దుర్మార్గుడా రాముడు? ఆ క్యారెక్టర్ని ఎంత ఖూనీ చేస్తున్నారు మీరు. జై శ్రీరామ్ అనే నినాదానికి ఎంత విచిత్రం ఇది, ఎంత విఘాతం. ఆయన ఏమిటి, ఎంతమంది మీద ఎంత జాలి చూపించాడు ఆయన. పక్షి చనిపోతేనేమో 10 రోజులు కర్మకాండ చేస్తాడా? ముసలావిడ శబరేమో అక్కడ మొత్తం ఆవిడ కోసం ఎంత త్యాగమైనా చేసి దుఃఖంలో ఉండి కూడా అక్కడే ఉంటాడా? సొంత భార్యను అంత అవమానిస్తాడా? అప్పటికే అగ్ని ప్రవేశం అయినావండి. వీళ్ళు లోకంలో ఉండే నమ్మకాలు, పిచ్చి కథలు కలిపి పెట్టేశారు అక్కడ. అది సంస్కృతంలో కూడా పెట్టారు, తెలుగులో కూడా పెట్టారు. బాబుభూతి గారికి సరదా పుట్టింది రాశాడు కరుణరసం కోసం. కంకంటి పాపరాజుకి ఇంకో సరదా పుట్టింది, ఆయన కరుణరసం. కరుణరసానికి వారికి నమస్కారం చేస్తాం, పద్యాలు పాడుకుందాం. అది అబద్ధం. మీ కరుణరసం కోసం రాముడిని కొని చేయకండి. మీరు సమాధానం చెప్పాలని ప్రశ్నలు చాలా ఉన్నాయి అందులో. అందుకని ఆ కథ, ఆ పరిత్యాగం జరగదు. కనీసం అడగరా. కుక్క, అంతకుముందు మఠం కుక్క కథ ఉంది అందులో. కుక్కని ఎవరో కొట్టేట, పిలిచి అడిగట్ట. ఆ మాత్రం సీతను అడగరా? ఆ అన్నవాడిని అడగరా? ఏమీ లేకుండా అంటే కుక్కకు మీద ఉన్న ప్రేమ కూడా రాముడికి భార్య మీద లేదా? అంత హీనం చేయాలి ఆ క్యారెక్టర్ని. అరే వాట్ ఈస్ గోయింగ్ ఆన్? అది ఉత్తరాఖండ్. అదే ఆ సీతాపరిత్యాగం తప్ప. అంతకంటే ఇంకా ఘోరం ఏమిటో తెలుసు. అందులో నేను చదివితే ఏడిచి వాల్మీకి నీకెంత ద్రోహం చేశారా వీళ్ళంతా కలిసి అనుకున్నాను నేను. శత్రుఘ్నుడు లవకుశులు అక్కడ పుట్టారు కదా వాల్మీకి ఆశ్రమంలో, అక్కడికి వెళ్ళేట. యామేవ రాత్రిము శత్రుఘ్న పర్ణశాలం ప్రావిశతు అని ఉంటుంది. ఈ రాత్రి శత్రుఘ్నుడు అక్కడ ప్రవేశించాడు, అక్కడే సీత 2 పిల్లల్ని కందన్నాడు. కనీసం వెళ్ళి చూడ్డా? వదిన గారు పక్క గదిలో పిల్లల కంటే అది పాక ఆశ్రమం, వెళ్ళి చూడాలని అనిపించదా? చూడలేదుట. వాల్మీకి చెబితే కూడా ఇహి అన్నవి వెళ్ళిపోయాడు. వంశోద్ధారకులు కదా, ఈ వంశోద్ధారకుడు. అప్పటికెవరికి పిల్లలు లేరు. ఏమిటిది? ఏం కథ చెబుతున్నారు మీరు? మానవత్వానికి విరుద్ధంగా. కనీసం మానవ స్పందనలు ఎలా ఉంటాయో తెలీదా? శత్రుఘ్నుడు చూడలేదుట. దానికి వ్యాఖ్యాతలు ఏమి రాస్తారంటే విచిత్రంగా, సీత నేరస్తురాలుగా భావించి పంపారు కాబట్టి రాజ్యాంగం ప్రకారం నేరస్తులను అంత నేరస్తురాలు ఆవిడ. ఏం మాట్లాడుతున్నారు మీరు వ్యాఖ్యానాల పేరు మీద? అంత చేసిన అది ఆరోపణకి విచారణ ఉండదా? ఇదేమిటండి? ఆరోపణలు అయ్యగానే నేరస్తులు అయితే చాలామంది జైళ్ళలో ఉండాలి. ఇప్పుడు రుజువైనా కానీ వెళ్ళట్లేదు జైలుకి. ఏమీ లేనివ్వండి అమాయకంగా రాముడు పంపిస్తాడా? రాముడిని ఎందుకు దూషిస్తున్నారా? దానికి ఏవో కారణాలు చెప్పడం, ప్రజల మీద ప్రేమ లేదండి. అంత సమర్థించాల్సిన అవసరం అసలు జరగనే లేదు. అది ఈ దేనికి సమర్థించదు? ఇప్పుడు వాలివత జరిగింది, ఏవో అవి దానికి కారణాలు దానికి ఉన్నాయి, చెప్పొచ్చు, అక్కడ తప్పలేదు. ఇది జరగని దాన్ని పట్టుకుని ఊరికే పీకేసి లాగేసి సమర్థం ఎందుకు చేయాలి? పురాణ పురుషులు చేసిన ప్రతిదాన్ని మనం అసలు జరగనే లేదు. అది జరగలేదనడానికి ఇన్ని సాక్ష్యాలు ఇప్పుడు నేను 8 చెప్పా. మరి ఏం చెబుతాము ఇంతకంటే? ప్రజల్లో ప్రచారంలో చాలా ఉంటాయి. ద్రౌపదీదేవి అర్ధరాత్రి వచ్చి కురుక్షేత్రంలో ఉన్న శవాలన్నీ తినేసేది. నమశివాయ. ఇది మా ఊళ్ళో చిన్నతనంలో చెట్టు కింద చుట్టకాల్చుకునే వాళ్ళు చెప్పుకున్నారు. నమ్మమంటావా? దాని మీద కావ్యం రాయమంటావా? ఏమిటంటే ఆవిడ మహాశక్తి అంటే భయంకరంగా ఉంటుందా? ఇదేమిటిది? చాలా ఉన్నాయి కథలు. అంచేతన అది పూర్తిగా కల్పన. అందుకని సీతాపరిత్యాగం జరగనే లేదు, శంభుకవధ జరగనే లేదు, మఠము కుక్క జరగనే లేదు. రామాయణం యుద్ధకాండతో సమాప్తం. 24,000 మీరు ప్రక్షిప్తాలని చెబుతున్నారు, లెక్క పెట్టుకుంటే దాంతో కూడా సరిపోతుంది. పెద్ద విషయం కాదు. 24,000 సంఖ్య పట్టు. ఆ మాటకు వస్తే ఉత్తరాఖండ మొత్తం కలిపి చెప్పమని నాకు 24,000 పక్కా సరిపోవాలి. 2-3 ఎక్కువ వస్తున్నాయి. నేను లెక్కట్టే చెబుతున్నాను. మరి అది కుదరదు. 3-4 చాలా ఎక్కువ ఉన్నాయి. అది కుదరదు. అంత పక్కగా శ్లోకాలు లెక్కపట్టి చెప్పడం రామాయణ భారతాల విషయంలో సాధ్యం కాదు. ఎందుకంటే ఉత్తరాధిపతి వేరు, దక్షిణాధిపతి వేరు, ఇంకేదో ప్రతి వేరు. ఇలాగా అధిక పాఠాలను గోరఖ్పూర్ వాళ్ళు గీతా ప్రెస్లో కూడా అధిక పాఠాలకు నెంబర్ లేకుండా అసలు పాఠాలకు నెంబర్లు వేశారు. అవి ఇవి లెక్క పెడితే 2 లక్షలు అవుతుంది. ఎక్కడ పట్టించుకుంటాం అవన్నీ? నేను అంతే అనవసరంగా రాముడు పాత్రను కొని చేయొద్దు. ఆవిడ సీతాదేవికి ఎప్పుడూ అన్యాయం చేయలేదు. సీతాపరిత్యాగ ఘట్టం లేనే లేదు. అంతే. అద్భుతం. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారందరూ మరొక తరానికి ఇటువంటి దుష్ప్రచారం జరగకుండా అంతే ఖరాఖండిగా చెప్పారు కాబట్టి, ఆధారాలతో సహా నిరూపిస్తున్నారు కాబట్టి
పుల్లెల శ్రీరామచంద్రుడి గారి వ్యాఖ్యను కూడా చదవండి, నాన్నగారు చెప్పిన మాటలను కూడా మీరు మళ్ళీ పరిశీలించండి. రామాయణం విషయంలో ఇటువంటి విమర్శలు, వచ్చిన విమర్శలన్నీ ఉత్తరాఖండ మీదే ఉన్నాయి. ఆ విమర్శలన్నీ అసలే జరగనప్పుడు ఇక విమర్శ ఏముంది, అందుకని అసలు అనేదే లేదు. ఈ విషయాన్ని అందరూ గ్రహించి భవిష్యత్ తరాలకి పిల్లలందరికీ కూడా చేరవేస్తే ఇది మరింతగా దుష్ప్రచారం కాకుండా ఉంటుంది. రామాయణం యుద్ధకాండ వరకే జరిగింది. స్వస్తి.